బ్రేకింగ్ న్యూస్ మనం చూడొచ్చు. వరుసగా కాంగ్రెస్ గెలుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పుడు జనగామలోనూ అదే పరిస్థితి కనపడుతోంది. జనగామ మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకుంది లక్కీ డ్రా ద్వారా. ఇద్దరికి సమానంగా ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బలాబలాలు సమానంగా ఉన్న నేపథ్యంలో ఎక్స్ అఫిషియో సభ్యుల యొక్క మద్దతుతో ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్కి 16 సమానంగా ఉన్న నేపథ్యంలో డ్రా సిస్టమ్కి వెళ్లారు. డ్రా ద్వారా ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ అధికారాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బాలమణి ఎన్నికయ్యారు అక్కడ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నంబర్ పెరుగుతుండడాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు డోర్నకల్లో కొండేటి రాధాకుమారి కాంగ్రెసే అక్కడ గెలవడం జరిగింది. మరోవైపు జనగామలో బాలమణి జనగామలో కూడా కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పుడు తొర్రూరులో కూడా పరిస్థితి కాంగ్రెస్కి అనుకూలంగా మారుతుందా? సమానంగా ఉన్న నేపథ్యంలో మెంబర్స్ ఏం జరగబోతోంది అనేది చాలా కీలకంగా. జనగామ ఎన్నికకు సంబంధించి లోపల డ్రా సిస్టమ్ కొనసాగబోతోంది. ఈ నేపథ్యంలో మన లోపల ఏం జరుగుతుందో ఒకసారి మనం చూడొచ్చు. బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఆందోళన వ్యక్తం చేయడాన్ని మనం చూడొచ్చు. తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను లోపల ఏం జరుగుతుంది అనేది. మనం చూడొచ్చు కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఒకరి మీద ఒకరు తీవ్రంగా దూషించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓ పక్క అక్కడ అందరూ హాజరయ్యారా లేదా, బీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిలర్లు హాజరయ్యారా లేదా అనేది చెక్ చేస్తున్నారు, చేతులు ఎత్తుతున్నారు వాళ్ళు. మరోవైపు కాంగ్రెస్ ఉన్నారు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ గట్టిగా అరుచుకుంటూ లోపల డ్రా సిస్టమ్ ఉండే పరిస్థితి చాలా క్లియర్ కనపడుతుంది. ఇలాంటి తరుణంలో ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, తిట్టుకోవడం, పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. ఎవరు గెలవబోతున్నారు, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? ఇదే చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనపడుతోంది. తమకి బలం లేకపోయినా క్లియర్ మెజారిటీ బీఆర్ఎస్కు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది అని చెప్పేసి ఆరోపిస్తుంది బీఆర్ఎస్. ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు కాబట్టి మాకు సమానంగా ఉన్నాం మేము బలం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. ఇప్పుడు డ్రా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, అదిగో తొర్రూరులో కాంగ్రెస్ 7 బీఆర్ఎస్ 9 ఉన్న నేపథ్యంలో ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి కాంగ్రెస్కి కూడా 9. వెంకటరత్నం, ఏం జరుగుతుంది లోపల ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు, గందరగోళంగా ఉంది పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? డ్రా ఎందుకు ఇంత గందరగోళం అవుతుంది లోపల? నందు, ఇప్పటి వరకు ఇక్కడ డ్రా సిస్టమ్ కి వెళ్లారు. ఇరు వర్గాలు అంగీకరించిన తర్వాత ఇక్కడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి, అలాగే అక్కడ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఇద్దరి సమక్షంలో కూడా డ్రాకు అంగీకరించినటువంటి పరిస్థితి. డ్రాకు అంగీకరించిన తర్వాత ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంది. ఇక్కడ ఏం జరుగుతుందో అన్నటువంటి, అంటే ఇన్ని రోజులు కష్టపడిందంతా ఒక డ్రా సిస్టమ్ లోకి వెళ్లేసరికి ఎవరిని వరిస్తుందో అన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో డ్రాలో ఇక్కడ కడకంచి బాలమణి అటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని చైర్పర్సన్ గా ఎన్నుకున్నట్టుగా తేలడంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక స్తబ్దుగా నెలకొంది. కానీ బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం ఒక్కసారిగా ఒక ఆవేదన పూరితమైనటువంటి వాతావరణ నెలకంతో జీర్ణించుకోలేకపోయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి అండ్ టీం అంతా కొంత ఉద్రిక్త వాతావరణాన్ని కూడా తెరదీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ కొంతమంది పోలీసులు కూడా దాన్ని సరిది చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా మొత్తం ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇక్కడ కడకంచి బాలమని ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిని కూడా బీఆర్ఎస్ నేతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. డ్రాలో మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని కూడా క్లీన్ స్వీప్ గా జరిగినట్టు తెలుస్తుంది. ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ కూడా ఇప్పుడు తొర్రూరుకు సంబంధించి కూడా శ్రవణ్ అనేటువంటి